హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది ఫిల్టరింగ్ ఆ రోస్ యూజింగ్ వేర్ క్లాస్. ఓకే, ఎలా ఈ వేర్ క్లాస్ యూజ్ చేసి మనము ఫిల్టర్ చేయొచ్చు రోస్ని. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే నేను స్పెసిఫిక్గా ఇన్సర్ట్ చేయట్లేదు ఏ డేటాని. నేను ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి W3 స్కూల్స్ మైక్రోసాఫ్ట్ ఎడిటర్ని వాడుతున్నాను. ఓకే, దీంట్లోంచి నేను ఎడిటర్స్ అన్నీ కూడా వాడతాం. ఓకే, అండ్ ఇక్కడ మనకు కస్టమర్స్ ఉన్నారు. ఓకే, అండ్ మన కస్టమర్స్ ద్వారా కూడా మనము చెక్ చేయొచ్చు. ఓకే, అండ్ లేదు అనుకుంటే మనకు ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, ప్రోడక్ట్స్లో మనకు ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, సప్లైర్ ఐడి ఉంది, కేటగిరీ ఉంది. ఓకే, ఏది కావాలంటే అది మనము వేర్ క్లాస్ ద్వారా చేయొచ్చు. ఓకే, స్టార్టింగ్ వచ్చి సెలెక్ట్. ఓకే, ప్రోడక్ట్స్. ఓకే, మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రోడక్ట్స్ అంటే మనకు ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ని కూడా డిఫైన్ చేస్తుంది, అంటే డిస్ప్లే చేస్తుంది. ఓకే, అండ్ సెకండ్ కేస్ అండ్ మనకు వేర్ కండిషన్ వాడదాం అనమాట. వేర్ కండిషన్ వాడడానికి మెయిన్ సింటాక్స్ ఏంటంటే ఇక్కడ మనకు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇది కంప్లీట్గా ఇస్తుంది. దీనికి ఎక్స్టెన్షన్లో వేర్. ఓకే, కాలం 1 greater than or equal or less than or equal అంటే ఫ్రమ్ పర్టికులర్ డిపార్ట్మెంట్ అండ్ పర్టికులర్ ఎంప్లాయీ అనే దానికోసం యూజ్ చేస్తాం. ఈ పర్టికులర్ ఆపరేషన్స్ యూజ్ చేసి జీరోతో ఈక్వల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సటన్ నేమ్ లెంత్ కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ శాలరీ. ఓకే, వీటిని యూజ్ చేసి కూడా మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది సింపుల్ సింటాక్స్. ఓకే, అండ్ నౌ మనం ఇక్కడికి వచ్చేసరికి వేర్ మనకు ప్రైస్ ఉంది కదా, ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ 18. ఓకే, 18 కన్నా ఎక్కువ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇమ్మంటున్నాం. ఓకే, దానికన్నా పైన ఉన్నవి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇస్తుంది అనమాట. ఒకవేళ ఇది దీనికన్నా ఎక్కువ ఉంటే చూడండి, మనకు దానికన్నా ఎక్కువ ఉండేది ఏంటంటే 26 263.5 అనేది. ఓకే, అది ఒక్క రికార్డ్ ఉంది కదా, స్పెసిఫిక్ రికార్డ్ ఇచ్చింది. ఓకే, ఒకవేళ లేదంటే లెస్ దాన్ మనకి దానికైనా తక్కువ ఉండేవి అంటే మనకు అన్ని దానికి సంబంధించి వచ్చాయి. ఓకే, అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ మనం ఈక్వల్ అనే కండిషన్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇలా మనము ఒక స్పెసిఫిక్గా మనము తీసుకోవచ్చు. లేదు నాకు స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ థింగే కావాలి. ఓకే, నాకు పర్టికులర్ కేటగిరీ ఉంది ఇక్కడ. ఓకే, నాకు ఇక్కడ ఒక కేటగిరీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తా అంటే వేర్ మై కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు 1. ఏదైతే ఈక్వల్ టు 1 అవుతుందో వాటి మాత్రమే డిస్ప్లే చేయమంటాను. చూడండి, 1 సంబంధించిన అన్ని రికార్డ్స్ వచ్చాయి. ఓకే, అండ్ నాకు సప్లయర్ ఐడి 18తో కావాలి. ఓకే, నాకు సప్లయర్ ఐడి 18తో కావాలి. చూడండి, సప్లయర్ ఐడి 18తో అయితే మనకు రెండే ఉన్నాయి. ఓకే, ఇలా తీసుకోవచ్చు. అండ్ వేర్ నాకు ఇవి మాత్రమే చేయొచ్చా, ప్రోడక్ట్ ఐడి చేయలేమంటే ఎస్, ప్రోడక్ట్ ఐడి కూడా చేసుకోగలం. ఓకే, వేర్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 38 ఆర్ 18 ఆర్ 1 ఎనీథింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్క రికార్డ్ మాత్రమే వచ్చింది, బికాస్ మనం ఆ స్పెసిఫిక్ ఒక్క రికార్డ్ మాత్రమే వాడాం కాబట్టి ఆ ఒక్క రికార్డ్ మాత్రమే వస్తుంది అనమాట. ఓకే, ఇట్లా వేర్ కండిషన్ ఈక్వల్ వాడొచ్చు, గ్రేటర్ దాన్ వాడచ్చు, లెస్ దాన్ వాడచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి వాడచ్చు. బట్ ఇన్ని వాడుతున్నాము, మనకు ఒకవేళ ఆ స్పెసిఫిక్ కాలంలో నల్ వాల్యూ ఉంటే అప్పుడు ఏం చేస్తావు? క్వశ్చన్ మార్కే కదా అందరికి. అట్లా తప్పుడు అంటే ఆ స్పెసిఫిక్ వేర్ ఆ పర్టికులర్ కాలం ఈజ్ నల్ అనే ఒక కండిషన్ రాస్తాం. ఒకవేళ నల్ అనేది ఉంటే మనకు డిఫైన్ చేయలేకపోతే చూపియకు అని అంటాం అనమాట. ఓకే, దీనికోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఇందులో ఫోర్ అండ్
నల్ డిఫైన్ చేసేసి ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, చూడండి ఇన్సర్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం సెలెక్ట్ క్వరీ చేయడం వల్ల చూడండి మనకు నేమ్ అనేది నల్ ఉంది, అంటే మనకి ఇక్కడ ఎంటీ. ఓకే, ఆ స్పెసిఫిక్గా ఎంటీ ఉన్నది మనకు డిస్ప్లే చేద్దాం అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వేర్ వేర్ ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో మనం స్పెసిఫై చేస్తే ఆ పర్టికులర్ అంటే చూడండి మనకు డిఫైన్ వచ్చేసింది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఒకవేళ మనకు స్పెసిఫిక్గా మనకు ఈ ప్రోడక్ట్స్ ఉంది. ఓకే, ఈ ప్రోడక్ట్స్ అనేది ఈజ్ నల్, ఏదైనా సరే నల్ అనే కేటగిరీలో వాల్యూస్ ఉంటే ప్రోడక్ట్ ఐడి సంబంధించి అవి డిస్ప్లే చేయమని, బట్ నో రికార్డ్స్. అండ్ ఒకవేళ సప్లయర్ ఐడి ఉందేమో చెక్ చేసామనుకోండి, నో నథింగ్. ఓకే, ఒకవేళ ఉంటే మనకు వస్తాయన్నమాట, లేకపోతే రావు. ఓకే, అండ్ ఆల్సో మనకు ఇంకొకటి ఉంటుంది. ఓకే, మనకు స్పెసిఫిక్గా మనకు ఆ, ఇప్పుడు ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకు ఐడీస్ అన్ని డూప్లికేట్స్ ఉన్నాయి ఇక్కడ, సప్లై కేటగిరీ అండ్ దిస్ వన్. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ఓన్లీ ఇట్లా డూప్లికేట్ కాకోకుండా నార్మల్గా రావాలన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ దెర్ ఈస్ అ కీవర్డ్ కాల్డ్ డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ అండ్ మన కేటగిరీ ఐడి, ఇవి మనకు డూప్లికేట్ ఐడీస్ అనేవి ప్రొవైడ్ చేయడు. చూడండి ఇక్కడ మనకు ఏవేవి ఉన్నాయో 1 to 8 అనేవి ఉన్నాయి. ఇందులో డూప్లికేట్ కీస్ లేకోకుండా మనకి ఇస్తుంది అనమాట. ఇది డిస్టెన్స్గా. ఒకవేళ మనకు ఇదే దాంట్లో నాకు ఐడి అలా కాదు, నాకు స్పెసిఫిక్గా కావాలన్నప్పుడు చూడండి ఈ పర్టికులర్ దాంతో వస్తాయన్నమాట. ఇక్కడ మీరు డూప్లికేట్ చూడొచ్చు, బట్ ప్రోడక్ట్స్ దాంట్లో మీరు డూప్లికేట్ చూడలేరు. ఒకవేళ ఇక్కడ పైన ఏమైనా నేమ్స్ ఏమైనా డూప్లికేట్ ఉన్నా అవి కూడా రిమూవ్ చేసి మనకు ఇస్తుందన్నమాట. ఓకే, ఇలా మనకు డిస్టెన్స్కి ఇవన్నీ వాడొచ్చు. అండ్ అలాగే మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ ఎంటీ వాల్యూస్ వెరిఫికేషన్స్ని అండ్ ఈజ్ నాట్ అనేది, అంటే మనకు ఒకవేళ నల్ అనే వాల్యూ ఉంటే నల్ వాల్యూని కూడా వెరిఫై చేయడానికి వస్తుంది అనమాట. ఓకే, I hope it this entire information helpful for you, and thank you for watching, and please do subscribe and share to your friends and colleagues. Thank you.